హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం ఏఈలో ఓపెన్ డిగ్రీ చేస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ చాలా వరకు ఏయూ అప్డేట్స్ కానీ ఏయూ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి ఆ విధమైనటువంటి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇప్పటి వరకు లాగిన్ అవ్వకుండా ఉన్నటువంటి వారు కానీ లాగిన్ అయ్యి అందులోని ఏ విధమైనటువంటి అప్డేట్స్ తెలియక చాలామంది సఫర్ అవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఏయులో ఏయులో ఏయు ఏయు అఫీషియల్ లింకు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే అఫీషియల్ లింక్ ఫ్రెండ్స్. అది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద ఉంది కదా ఫ్రెండ్స్ డెస్క్టాప్ సైట్ని, అందులోని ఇక్కడ రైట్ సింబల్ ఉండాలి ఫ్రెండ్స్. రైట్ సింబల్ బ్లాంక్గా ఉంటే బాక్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు రైట్ సింబల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులోని ఎవరైనా ఇప్పటివరకు లాగిన్ అయ్యే ఉంటారు మీరు, నాకు తెలుసు. కానీ ఇప్పటివరకు లాగిన్ అవ్వకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీకు ఆల్రెడీ 11 నెంబర్స్ డిజిట్స్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీ దగ్గర ఇచ్చుంటారు ఫ్రెండ్స్. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఆ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టినట్టయితే మీకు సబ్మిట్ క్లిక్ చేశాక కింద మీకు మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. ఏదైతే మొబైల్ నెంబర్ మీరు లింక్ అప్ అయ్యి ఇచ్చారో అదే నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. 6 నెంబర్ డిజిట్స్. ఆ నెంబర్స్ అనేవి మీకు పాస్వర్డ్ ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఇచ్చాక సబ్మిట్ కొట్టాక ఆ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 6 నెంబర్స్ డిజిట్స్. అదే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు 11 నెంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. కింద మన మొబైల్ నెంబర్కి ఆల్రెడీ ఓటీపీ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ 6 నెంబర్స్. ఆ నెంబర్ ఆ రెండు ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇక్కడ బాక్స్లోని ఈ నెంబర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్. లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఓకే ఫ్రెండ్స్. మీరు లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇవన్నీ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మీరు ఎప్పటికప్పుడు మీరు లాగిన్ అయ్యి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మీకు హాల్ టికెట్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ 16th నుంచి ఫస్ట్ సెమిస్టర్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీద నా హాల్ టికెట్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్, అందువల్ల మీకు స్కిప్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ హాల్ టికెట్లో కింద నోటీస్ అంటే ఈ ఎగ్జామ్స్కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్కి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అవన్నీ మీరు చదువుకొని ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇందులో హాల్ టికెట్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకున్నాము. ఐడి కార్డ్ అనేది కంపల్సరీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలంటే హాల్ టికెట్ అండ్ ఐడి కార్డ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఐడి కార్డు కూడా ఈ విధంగా మీరు ఇక్కడ ఏదైనా చూసుకున్నట్లయితే హోమ్ పేజ్లో ఇక్కడ ఐడి కార్డు ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఐడి కార్డు క్లిక్ చేస్తే ఐడి కార్డు మీద క్లిక్ చేస్తే ఐడి కార్డు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే స్టడీ మెటీరియల్, ఇప్పటివరకు స్టడీ మెటీరియల్ అనేది టెక్స్ట్ బుక్లు అవి మీరు షాప్లోకి వెళ్ళి కొనుక్కునేవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. అన్నీ ఇందులోనే మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు స్టడీ మెటీరియల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్టడీ మెటీరియల్ క్లిక్ చేసి మీరు ఏదైతే
కోర్స్ మీరు జాయిన్ అయ్యారో అదే స్టడీ మెటీరియల్ అనేది మీకు అందులో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చూపిస్తుందంటే ఇది క్లిక్ చేసిన తర్వాత స్టడీ మెటీరియల్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బీకామ్ అయితే బీకామ్ కామన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ బీకామ్, బీఎస్సీ, బీఏ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, తెలుగు 1, ఎఫ్సి ఫౌండేషన్ కోర్స్, ఇండస్ట్రీ, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అనుకుంటుంది ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్లో అవుతాయి ఫ్రెండ్స్. 1 బై 1 మీరు క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు క్లిక్ చేసుకొని అది పీడిఎఫ్ తీసుకొని అది మీరు స్పైరల్ బైండింగ్ చేసుకొని టెక్స్ట్ బుక్లా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీరు చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టడీ మెటీరియల్ కోసం చూస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అసైన్మెంట్స్ మెటీరియల్ అనేది ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసే ఉంటారు. కొంతమంది చేయకపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా చేయవలసిన వాళ్ళు ఉంటే ఇక్కడ అసైన్మెంట్ మెటీరియల్ ఉంది కదా ఫ్రెండ్స్, రెడ్ కలర్లో, అది క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు అన్ని క్వశ్చన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు కామన్గా సెకండ్ లాంగ్వేజ్ అనేది ఏది ఇచ్చారో అది ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. మిగతావి జనరల్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చినట్టుగైతే అలాగే ఇంగ్లీష్, తెలుగు. ఇప్పుడు ఇంకొక 2 ఏంటంటే కంప్యూటర్స్, ఎఫ్సి ఫ్రెండ్స్. ఇలా 4 ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్తారు ఫ్రెండ్స్. సేమ్ వాళ్ళకి కూడా అలాగే 4 పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కొంతమంది సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఆర్ హిందీ ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చిన వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఇస్తారు ఫ్రెండ్స్. తెలుగు, హిందీ రాయాలి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ ఉండదు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ అసైన్మెంట్స్ క్వశ్చన్ పేపర్స్ అనేవి వ్యూ పీడిఎఫ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అందులో మీరు క్లిక్ చేసి మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ మీరు అది ఒక వైట్ పేపర్లో ఆల్రెడీ మీరు రాసే ఉంటారు, సబ్మిట్ చేసే ఉంటారు. వైట్ పేపర్స్ A4 సైజ్ షీట్ పేపర్స్ తీసుకొని ఖాళీ పేపర్స్ అందులో నీట్గా మార్జిన్ అది చేసి అందులో మీరు ఆన్సర్స్ మీరు రాయాలి ఫ్రెండ్స్. అదే టెక్స్ట్ బుక్ ఇందాక మీరు పీడిఎఫ్ తీసుకున్నాం కదా అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. లేని ఏడల మీకు మొబైల్లో కూడా క్లిక్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా మీరు సెర్చ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మెనూ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే మీకు కింద కూడా స్టడీ మెటీరియల్ ఐడి కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మీరు క్లిక్ చేసేసి మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్టుకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే. అలాగే కొంతమంది తెలియని ఉంటారు ఫ్రెండ్స్ దీనికోసం అప్డేట్స్ ఏవి అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.